నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 18 నెలల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిపై చర్చ. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. పీపీపీ విధానం ద్వారా పేద ప్రజలకు మేలు చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్ లో పీఎస్సీ చైర్మన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. అణగారిన వర్గాలకు సేవ చేయాలనే దృక్పథం అభ్యర్థుల్లో ఉండాలని సూచన. రాష్ట్రాన్ని ప్రగతి పదాన తీసుకువెళ్లడమే లక్ష్యంగా కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరిగిందన్న మంత్రి, కలెక్టర్ల మధ్య అభివృద్ది, సంక్షేమంలో పోటీతత్వాన్ని పెంపొందించేలా సమావేశాల్లో చర్చలు జరిగాయని అన్నారు. ప్రజలకు వేగంగా సుపరిపాలన అందించేలా, పలు సమస్యలు పరిష్కరించేలా సమావేశం జరిగిందని అన్నారు. 18 నెలల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, సంక్షేమం, అభివృద్దిపై చర్చ జరిపినట్లు తెలియజేశారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా మన రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ఈ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తామని నేను. వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కష్టపడి ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పట్టాలెక్కించడమే కాకుండా ఆర్థికంగా కొంత మెరుగు పరిస్థితులకు తీసుకురావడమే కాకుండా దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ఒక కమిటీ, దాంట్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారందరూ కూడా ఉన్నారు. వారందరూ కలిసి ఈ అవార్డు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఇదంతా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, మోడీ గారి నాయకత్వం పట్ల, లోకేష్ గారి నాయకత్వం పట్ల చూపించిన విశ్వాసానికి ప్రత్యేకగా ఈ రిజల్ట్స్ సాధించామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ 2 రోజులు 5th కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్ చాలా అర్థవంతంగా రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయుక్తమైన దిక్సూచిగా జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. కలెక్టర్ల మధ్యలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా ఆయా జిల్లాల్లో వేరువేరు రంగాల్లో ఆ జిల్లాలు సాధించిన ప్రగతిని ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ లాగా చూపించి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా చర్చలు కూడా జరిగినాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ సమావేశంలో కలెక్టర్లు దైనందిన పరిపాలనలో, రోజువారీ పరిపాలనలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి వాటి ద్వారా పరిపాలన పరిగెత్తించడానికి, అదేవిధంగా ప్రజల సమస్యని పరిష్కరించడానికి మార్గాలు సుగమమైనవి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశంలో ముఖ్యంగా 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద స్వర్ణాంధ్ర 2047 ఏదైతే 10 సూత్రాలు నిర్దేశించారో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రకి, సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి చర్చించడం జరిగిందని కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సమావేశంలో
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన పిల్లల చదువుల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రముఖంగా చర్చించడం జరిగింది కూడా మీకు మనవి చేస్తాను. నేను పీపీపీ విధానంలో కోటి సంతకాల పేరుతో వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పీపీపీ మోడల్ 25 ఏళ్ల క్రితమే వచ్చిందని తెలియజేశారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రాష్ట్రాలన్నీ అభివృద్ది చెందాయని అన్నారు. ఈ విధానం ద్వారా పేద ప్రజలకు మేలు చేస్తుంటే జగన్ చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. గతంలో 108 వాహనాలు పీపీపీ విధానంలో అరబిందో సంస్థకు కట్టబెట్టి వేల కోట్లు దోచుకున్న చరిత్ర వైసీపీదని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి ప్రాముఖ్యత. ఆ రోజుకే ఆహార నిల్వలన్నీ గోడౌన్స్లో ఉండిపోతే దీనివల్ల రాష్ట్రానికి దేశానికి ఇబ్బంది ఉపయోగం లేదని అధిక ఆహార పథకం కింద 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు మరి మనకి వాజ్పేయి గారని ఈ సందర్భంగా పిచ్చిలాగా మాట్లాడుతున్నారు. చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు, తెలుగు లేక మాట్లాడుతున్నారు. ఈరోజు పీపీపీ మెడికల్ కాలేజీ ఏదైతే పీపీపీ మోడల్ ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కన్నేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నాను, పీపీపీ మోడల్ అనేది ఈరోజు నిన్న వచ్చిన కాలం 25 సంవత్సరాల ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకి నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావడం వల్లే మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావడం వల్ల మనకి పోర్ట్స్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక ఈరోజు వాళ్ళకి చేత కాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం అందాలి, ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు ప్రజల శ్రేయస్సును పనిచేస్తుంది. ఈరోజు 50% సీట్లు వస్తున్నాయి. ఈరోజు ఓపీ 100% ఉంటుంది. ఈ కాలేజీలు అదే ప్రభుత్వం చేస్తే ఇంకొక 15 సంవత్సరాలు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకొక సంవత్సరంలో 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతి అంకితం చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల శ్రేయస్సు ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు. మెడికల్ కాలేజీలు వస్తున్నాయో ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీనే ఉంటుంది. పక్కన వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవడానికి వాళ్ళు పేరు. ఇది కూడా ఎన్ని రోజులైతే మనం ఏదైతే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏదైనా ఉల్లంఘించిన ఎనీ టైం ఇది రద్దు చేసే అధికారం ప్రభుత్వం ఒక్క పారదర్శకంగా ఈ విధానం తీసుకొస్తే దీన్ని తప్పుపట్టి ఏదో జరిగిపోతుందని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. పీపీపీ మోడల్ అనేది 25 సంవత్సరాల ముందే వచ్చింది. అటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రం దేశం పురోభివృద్ధి చెందింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ పర్యటించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ బాల సదన్లను సందర్శించి అక్కడి వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అధికారులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం మహిళలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
పిల్లలకు కానివ్వండి ఆర్ ఈవెన్ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి కూడా ఒక కమిటీ ఉందనేది తెలియట్లా, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఈవెన్ ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం లైంగిక వేధింపులు వర్క్ ప్లేసెస్లో ఏదైతే 4 గోడల మధ్య జరుగుతుందో అది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి 3 కేసెస్లో 2 కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వట్లా, ఒకళ్ళే రిపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజెస్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఏంటంటే పాస్ చేయరని ఒక భయం, లేకపోతే టార్గెట్ అవుతాం ఒక భయం, లేకపోతే ప్రాక్టికల్స్లో ఏదైతే మార్క్స్ కట్ చేస్తాను భయంతో ఇదొక భయం. అదే పనిచేసే చోట అయితే ప్రమోషన్ రాదనో లేకపోతే ఆఫీసర్ అని అంటారు. సో ఇలాంటి భయాల మధ్య మా ఆడవాళ్ళు కానివ్వండి, ఆడపిల్లలు చదువుకునే ప్రదేశాల్లో వర్క్ ప్లేసెస్లో ఒకలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ వర్క్ చేస్తున్నారు. ఒక అవుట్లెట్ అనేది ఉండాలి, ఆ బాధ్యత ఐసీసీ అనేది తీసుకోవాలి. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి హెడ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఐసీసీస్ పేపర్లోనే కాదు, అది ప్రతి చోట డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవటమే కాదు, అవేర్నెస్ సెషన్స్ అనేది అందరికీ జరగాలి. అలాగే ప్రతి మంత్ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మంత్లో ఏమైనా కేసెస్ వచ్చినాయా, వచ్చింటే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా రిపోర్ట్ కలెక్టర్ గారిని ఎవ్రీ చోట కలెక్టర్స్ని తెప్పించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పదే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేకపోతే పాష్ యాక్ట్ అనేది చాలా స్ట్రెస్ చేస్తూ దీన్ని ఎక్కువగా అవగాహన కల్పించాలని చూస్తున్నారు. సో మేము దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడున్న కాలేజెస్ కానీ స్టూడెంట్స్ లేకపోతే వర్క్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి పాష్ గురించి, అలాగే డీవీసీ చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వీటి మీద, అలాగే పాక్సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం. నిన్న కూడా గుంటూరులో అక్కడ ప్రైవేట్ సెక్టర్స్, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్ వదిలేసేయండి, అట్లీస్ట్ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. ఐసీసీ ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే లేబరర్స్ ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళందరికి కూడా చాలా ఇదవుతున్నారు. సో దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టుకోగలం. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ లేదు, ఒకవేళ జరిగితే ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఒక స్ట్రక్చర్ ఉంటేనే చెప్పడానికి భయపడుతున్నారు. నాబార్డ్ నిధులతో రహదారుల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయని ఆర్ఎండ్బీ ఏఈ కనుమూరు శ్రీహర్రాజు తెలియజేశారు. కోలమూరు కొండేపాడు మార్గంలో ఎండగండి గ్రామం నుంచి ఉప్పులూరు వెళ్లే మార్గంలో 2 కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టామని తెలియజేశారు. కలిగొట్ల ఉనుదూరు రహదారిలో పాందువ్య కండ్రిక ఉనుదూరు గ్రామాల మధ్య సుమారు 1.8 కిలోమీటర్ల పరిధిలో రహదారి విస్తరణ అభివృద్ది పనులు చేపట్టామని తెలియజేశారు. రాష్ట ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఈ పనులకు శంకుస్థాపన చేశారని వివరించారు. ఆయన ఆదేశాలతో వేగవంతంగా జరిపిస్తున్నామని తెలియజేశారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తి చేయనున్నామని శ్రీహర్రాజు తెలియజేశారు. నాబార్డు నిధుల ద్వారా మన ఎండగండి నుంచి ఉప్పులూరు వైపుగా 2 కిలోమీటర్లు దీన్ని వెట్ మిక్స్ మేకడము, అలాగే బీసీ లేయర్తో అభివృద్ధి చేయడానికి మనకి నాబార్డు ద్వారా నిధులు శాంక్షన్ అయ్యాయండి. 70 లక్షలు ఈ రోడ్డుకి. కలిగొట్ల ఉందూరు రోడ్డు పాందువ కండ్రిక నుంచి కండ్రిక అవతల రాయనవారిగూడెం వరకు 1.8 కిలోమీటరు, 2 కలిపి 1,20,00,000 నాబార్డు ద్వారా శాంక్షన్ అయ్యాయి. ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం వెట్ మిక్స్ లేయర్ అనేది జరుగుతుంది. ఈ వెట్ మిక్స్ లేయర్స్ అయిపోయాక 10 రోజుల క్యూరింగ్ పీరియడ్ అయ్యాక దీని మీద బీసీ లేయరు అంటే తారు లేయర్ కూడా పూర్తి చేసి రోడ్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. బెటర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.